నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూయర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 92. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అనిక సామ్రాట్కి ముద్దు పెట్టబోతుంటే పెట్టనివ్వకుండా తన మొహాన్ని అటు ఇటు చిరాగ్గా తిప్పుతున్నాడు సామ్రాట్. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన ఇషు అదవ్ల కంటపడింది ఆ దృశ్యం. ఇషు అవాక్కైపోయి కళ్ళు విప్పాచి చూస్తుంటే అదవ్ మొహం కోపంతో ఒక్కసారిగా ఎర్రబడింది. గుండె బగబగా మండిపోయింది. అనిక! ఉరుములాంటి అరుపు వినబడి అదిరిపడినట్టుగా చూసిన అనిక ఎదురుగా దవడలు బిగించి పళ్ళు నూరుతూ ఎర్రబడిన కళ్ళతో ఉరిమి చూస్తున్న అదవ్ను చూడగానే జడుసుకుని బెదురుగా కళ్ళు తేలేసింది. సామ్రాట్ గంభీరమైన వదనంతో చూస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది బావా. అదవ్ కోపాన్ని చూసి నోటమాట రావడం లేదు అనికకు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. చేతులు నలుపుకుంటూ బిక్కమొహం వేసుకుని చూస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను ఆ బాస్టర్తో తిరగొద్దు అని? అయినా తిరగడమే కాక ఇప్పుడు ఏకంగా వాడితో ఛీ! నిన్ను కాదు వీణ్ణి తన్నాలి. నిన్ను పిచ్చిదాన్ని చేసి నీతో ఆడుకుంటున్నాడు అని ఆవేశంగా సామ్రాట్ను కొట్టబోతుంటే బావా వద్దు. సామ్రాట్కి అడ్డుగా 2 చేతులు చాచి నిలబడింది అనిక. తప్పుకో అనిక నువ్వు అని అనికను తోసేసి ఆవేశంగా సామ్రాట్పై చెయ్యెత్తినదవ్. బావా నేను సామ్రాట్ను ప్రేమిస్తున్నాను అని అనిక నోటి వెంట వచ్చిన మాటలకు సామ్రాట్ చెంప దగ్గరే చెయ్యి ఆపేసి అనిక వైపు దిగ్గున తల తిప్పి షాకింగ్గా చూశాడు. తను అనుకున్న ప్లాన్ నెరవేరినందుకు హ్యాపీగా ఫీల్ అయిన ఇషాన్వి పెదవులపై చిరునవ్వు చేరింది. అవును బావా, నేను సామ్రాట్ను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను. అనిక మాటలకు విస్తుపోయి చూశాడు అదవ్. మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది అతనికి. ఏం మాట్లాడుతున్నావు అనిక? నువ్వు వాడిని ప్రేమించడమేంటి? వాడెంత దుర్మార్గుడో తెలిసి కూడా వాణ్ణెలా ప్రేమిస్తున్నావు? నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. నిన్ను అడ్డు పెట్టుకుని మమ్మల్ని విడదీయడానికి ట్రై చేశాడు. అది కుదరకపోవడంతో నా మీద కోపంతో నీ మీద ప్రేమ దోమ అని నాటకాలాడి నీ లైఫ్ నాశనం చేయాలని చూస్తున్నాడు. సామ్రాట్ నన్ను ప్రేమించట్లేదు బావా. నేనే తనని ప్రేమిస్తున్నాను. వాట్? తెల్లబోయి చూశాడు అదవ్. అవును బావా, నేనే సామ్రాట్ను ప్రేమిస్తున్నాను. తను నా ప్రేమని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అంది మెల్లిగా. అనికను ఒక పిచ్చి చూపు చూసిన అదవ్. మెంటలా అనిక నీకు? నీకు ప్రేమించడానికి ఈ నీచుడే దొరికాడా? వీడిలా నచ్చాడు నీకు అసలు? నీ ముందు మంచిగా నటించి ముద్దుగా మాట్లాడి హీరోలా బిల్డప్ ఇచ్చుంటాడు. నువ్వు పడిపోయింటావు. ఈ వెధవ నీకు అస్సలు కరెక్ట్ కాదు. నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను రా అని అనికను పట్టుకోబోతుంటే దూరం జరిగింది. నాకు వేరే ఎవరొద్దు బావా. సామ్రాట్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అతను ఎలాంటి వాడైనా సరే నేను మార్చుకుంటాను. ఈ జన్మకి వాడే నా మొగుడు కరాఖండిగా చెప్పేసింది అనిక. ఆ మాటలకు సామ్రాట్ షాక్తో కూడిన ఆశ్చర్యంతో అనికను చూస్తుంటే అదవ్ చిర్రెత్తిపోయి అసహనంగా చూశాడు. ఈషు మాత్రం జరిగేదంతా ప్రశాంతమైన వదనంతో రిలాక్సింగ్గా చూస్తుంది. అనిక, నాకు మెంటల్ తెప్పించకు. ఈ విధవ చేతిలో నీ లైఫ్ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోను. నేను చెప్పేది విను. నేను అదే చెప్తున్నాను అదవ్ నీ మరదలికి. నా మాట వినకుండా నా వెంటపడి నాకు మెంటలెక్కిస్తుంది. నువ్వైనా కాస్త గట్టిగా చెప్పి నాకు మనశ్శాంతిని ప్రసాదించు. వ్యంగ్యంగా అన్న సామ్రాట్ మాటలకు చిరెత్తుకొచ్చింది అదవ్కి. యూ బాస్టర్డ్! చేసిందంతా చేసి నాటకాలు ఆడుతున్నావా? సామ్రాట్ కాలర్ పట్టుకుని కొట్టబోతుంటే అదవ్ వద్దు అని అతని చేయిపట్టి వెనక్కి లాగింది ఇషాన్వి. నువ్వు వదిలేషు, వాడైపోయాడు ఈరోజు నా చేతిలో అని సామ్రాట్ మీదకి వెళ్తుంటే బావా నీకు దండం పెడతాను. సామ్రాట్ని ఏం చేయొద్దు. నేను వాడిని మార్చుకుంటాను. నా లైఫ్ కూడా బాగుంటుంది. వదిలే బావా అని కన్నీళ్లతో బ్రతిమలాడుతూ ఉంది అనిక. తన మాటలు పట్టించుకోకుండా ఆవేశంగా సామ్రాట్ మీదకు వెళ్తున్న అదవ్ చేయి పట్టుకుని బలవంతంగా బయటికి లాక్కెళ్ళింది ఇషాన్వి. ఇషు వదులు నన్ను, వాడిని చంపేస్తాను. అనికను పిచ్చిదాన్ని చేసి వాడి వెంట పడేలా చేసుకున్నాడు అని కోపంగా ఆమె చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదవ్ కామ్ డౌన్, ఒకసారి నేను చెప్పేది విను అంటున్న ఆమె చెయ్యి వదిలి లోపలికి వెళ్తుంటే అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని అతని పెదవులందుకుంది ఇషాన్వి. ఆ ముద్దుకి కాస్త శాంతించాడు అదవ్. 1/2 నిమిషం పాటు ముద్దు పెట్టి అతని పెదాలు వీడింది. ఇషు వాడు అని అదవ్ మళ్ళీ అంటుంటే చటుకున మళ్ళీ ముద్దు పెట్టింది. పూర్తిగా సైలెంట్ అయిపోయి ఆమె వైపు చూశాడు. నేను చెప్పేది ఒకసారి విను. మాట్లాడావంటే మళ్ళీ ముద్దు పెట్టేస్తా అంది. అలా అయితే కంటిన్యూస్గా మాట్లాడతాను, కానీ
ఈ సిచ్యువేషన్లో కాదు. అనిక వాణ్ణి ప్రేమించడం ఏంటి? అసలు అలా ఎలా జరిగింది? నమ్మలేకపోతున్నాను అసలు అంటూ సన్నగా నవ్వుతున్న ఇషు వైపు చూసిన అదవ్కి సడన్గా సామ్రాట్ అనికలను ఇషు కిడ్నాప్ చేయించిన సంఘటన గుర్తుకొచ్చింది. ఇషు, ఆ రోజు వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేయించావు కదా? ఏదో ప్లాన్ ఉంది వాడి మనసు మారేలా అని చెప్పావు. ఏం ప్లాన్ అది? కొంపదీసి అనిక సామ్రాట్ ప్రేమలో పడడం నీ ప్లానా ఏంటి అని అడిగాడు అనుమానంగా చూస్తూ. అవును అన్నట్టుగా క్యూట్గా నవ్వుతూ కళ్ళు ఆర్పింది. తెల్లబోయి చూశాడు అదు. అసలేం చేశావే? ఏదో షాక్ ట్రీట్మెంట్ అన్నావు, ఏం షాక్ ఇచ్చావు అడిగాడు అయోమయంగా చూస్తూ. ఆ రౌడీ సామ్రాట్ను దాని ముందు హీరోని చేశాను. రౌడీలు దాన్ని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తే దాని ప్రాణాలు తెగించి మరీ కాపాడాడు సామ్రాట్. వాడికి నార్మల్ గాయమైతే క్రిటికల్ సిచ్యువేషన్ అని కొన్ని గంటల పాటు డాక్టర్తో మేనేజ్ చేయించా. తనని కాపాడబోయి ప్రాణాల మీద తెచ్చుకున్న సామ్రాట్పై అనికకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడి ప్రేమ పుడుతుందని అలా ప్లాన్ చేశా. వర్కౌట్ అవుతుందో అవ్వదో అనుకున్నాను, కానీ ఫైనల్లీ వర్కౌట్ అయింది. ఈషు చెప్తుంటే బిత్తరపోయి చూశాడు అదు. నీ బుర్ర మామూలు బుర్ర కాదే. అయినా అలా ఎందుకు చేశావు? వాడో పెద్ద రౌడీ, అస్సలు కరెక్ట్గా దానికి. నిరుత్సాహంగా పక్కనున్న బెంచ్పై కూర్చున్నాడు. నీ మరదలేమైనా అమాయకురాలా? అది పెద్ద రౌడీని, శూర్పణఖ లాంటిది. నిన్ను దక్కించుకోవడం కోసం నన్నే చంపేయాలి అనుకుంది అంటూ అతని పక్కన కూర్చుంది. అదే నిజమే, కానీ లేదు, ఏం లేదు. వాళ్ళ విషయంలో నాకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ కనబడలేదు. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని విడదీయాలని పిచ్చి ప్లాన్లు వేస్తున్నారు. మనం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ ప్లాన్ లాగాయా? లేదు కదా. తర్వాత కూడా మళ్ళీ ప్లాన్లు వేయరని గ్యారంటీ లేదు కదా. అవన్నీ ఆగాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి చావైతే, మరొకటి వాళ్ళు మనల్ని మర్చిపోయి మరొకరి ప్రేమలో పడడం. ఈషు చెప్తూ ఉంటే సాలోచనగా తలాడిస్తూ వింటున్నాడు అదవ్. నేను సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. వాళ్ళిద్దరిని కలపాలి అనుకున్నది మనకు ప్రాబ్లం లేకుండా చేయడానికి మాత్రమే కాదు, వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండకూడదు అని. అనిక భయపడి మన జోలికి రాకపోయినా నిన్నే తలుచుకుని తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది. అలాగే సామ్రాట్ నన్నంత ఈజీగా మర్చిపోడు. ఏదో ఒక ప్లాన్ వేసి నీ చేతిలో తన్నులు తింటూ చచ్చినా చస్తాడు. ఆల్రెడీ నేను ఆపకుంటే ఆ రోజు చచ్చేవాడే. అలా జరగకూడదని వాళ్ళని ఒక్కటి చేయాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది. దే ఆల్సో డిజర్వ్ లవ్ అండ్ హ్యాపీనెస్. ఈషు మాటలకి మురిపంగా చూశాడు అదవ్. నువ్వు చెప్పింది కరెక్టే ఈషు, కానీ అనిక నా అత్త కూతురు. ఆ సామ్రాట్ గాడు నా మీద కోపాన్ని పగను దాని మీద తీర్చుకుని దాన్ని ఇబ్బందులకు గురి చేస్తాడేమోని నా భయం. నేను అన్నీ ఆలోచించి ఫార్వర్డ్ అయ్యానదో. ఒక విషయం చెప్పనా? ఎంత పెద్ద రౌడీ అయినా తను ప్రేమించే భార్యను బాగానే చూసుకుంటాడు. సామ్రాట్ ఆ వివేక్ వల్ల అలా తయారయ్యాడు, కానీ మరీ అంత వేస్ఫీలో కాదు. అండ్ ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది అంది ఈషు. ఈ విషయం మాత్రం ఒప్పుకుంటాను. నీ ప్రేమ నన్ను టోటల్గా మార్చేసింది ఆమె వైపు ప్రేమగా చూస్తూ అంటున్న అదవ్ చేయి పట్టుకుని. అనిక ప్రేమ కూడా సామ్రాట్ల మార్పు తెస్తుందని నాకు నమ్మకం ఉందదో. వాళ్ళిద్దరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం. వాడిలో మార్పు వస్తే వాడి లైఫ్తో పాటు అనిక లైఫ్ కూడా సెట్ అవుతుంది. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మార్పు రాకుండా అలాగే పిచ్చి పనులు చేస్తే నీకు మళ్ళీ అడ్డురాను. ఏమైనా చేసుకో. దీర్ఘంగా నిట్టూర్చిన అదవ్. ప్లాన్ వేశాను అంటే ఏదో గట్టిగానే వేశావనుకున్నా, కానీ ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తన చేతిలో ఉన్న ఆమె చేయిపై మరో చేయి వేసి, ఐ ట్రస్ట్ యూ. వాడిలో మార్పు వచ్చి అనికను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు. అమ్మయ్య, రిలాక్సింగ్గా బ్రీత్ తీసుకుని హ్యాపీగా నవ్వుతూ అతన్ని హక్ చేసుకుంది. వాళ్ళ గురించి ఇంట్లో కానీ అనిక పేరెంట్స్తో కానీ ఇప్పుడేం చెప్పకు, ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సామ్రాట్ కూడా మారిపోయి అనిక లవ్ యాక్సెప్ట్ చేశాక అప్పుడు తెలిస్తేనే బెటర్ అంది అతన్ని వదులుతూ. అలాగే అంటూ ఆమె చెయ్యందుకుని కార్ దగ్గరికి నడిచాడు. ఎదురుగా కూర్చున్న తనని పట్టించుకోకుండా తన పాటికి తాను డ్రింక్ చేస్తున్న సామ్రాట్ను చేతులు కట్టుకుని గురుగా చూస్తుంది అనిక. ఫుల్ బాటిల్ లేపేసి, బెహర్ ఇంకోటి అని అరుస్తున్న అతని నోరు మూసేసి, నో నీడ్ అని చెప్పింది బేహర్ వైపు చూసి. నోటి నుండి ఆమె చేయి తీసి, ఏంటి నన్ను ప్రశాంతంగా తాగనీయవా? ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నిన్ను చూస్తుంటే ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, వెళ్ళింటికి అన్నాడు చిరాగ్గా.
నార్మల్గా మాట్లాడొచ్చుగా సామ్రాట్, ఎందుకలా విసుక్కుంటావు? ఇల్లు ఖాళీ చేశారట కదా, నెక్స్ట్ ఎలా మరి అని అడిగింది అతని చేయి మీద చేయి వేసి, చేయి వెనక్కి లాక్కొని. ఏదో ఒక ఫ్లాట్ వెతుక్కోవాలి అన్నాడు. ఒక పని చెయ్యి, నన్ను పెళ్లి చేసుకో, హ్యాపీగా మా ఇంట్లో సెటిల్ అయిపోవచ్చు నవ్వుతూ అంటున్న అనికను పిచ్చి చూపు చూసి. అసలు నీకు నేనేలా నచ్చానే? నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీ బావ వద్దు అని చెప్పినా వినట్లేదు. ఎందుకు నచ్చకూడదు? నువ్వు మనిషివి కాదా? నువ్వు చెడ్డవాడివని నువ్వే ఫిక్స్ అయ్యావా ఏంటి? ఫిక్స్ అవ్వడం ఏంటి, నిజమే కదా అంటూ పక్కన టేబుల్కి బేరర్ తీసుకెళ్తున్న ఫుల్ బాటిల్ తీసుకున్నాడు. అలాగా, మరి నీలాంటి చెడ్డవాడిని ఇషాన్వి ఎలా ప్రేమిస్తుంది అనుకున్నావు? హో, ఇలా వచ్చావా అంటూ డ్రింక్ గ్లాస్లో వంపుతున్నాడు. నీకు మందు కన్నా కిక్కిచ్చేది, నీ ఫ్రస్ట్రేషన్ పోగొట్టేది నా దగ్గర ఒకటి ఉంది అతని ఊరగా చూస్తూ అంది అనిక. ఏంటది? డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు అతన్ని మత్తుగా చూస్తూ. ఉమ్మ కిసిచ్చినట్టుగా లిప్స్ మూమెంట్ ఇచ్చేసరికి పొలమారింది సామ్రాట్కి. నవ్వుకుంటూ లేచి అతని తలపై తట్టి, ఇవ్వనా అని అడిగింది అనిక రొమాంటిక్గా చూస్తూ. ఆమె చెయ్యి అతని తలపై ఉంటి ఆమె మొహం అతని మొహానికి 4 ఇంచుల దూరంలో నిలిచింది. ఏంటిచ్చేది? దూరంగా ఉండు. తలపై ఉన్న ఆమె చెయ్యి తీసేసి తల తిప్పేసుకున్నాడు. దగ్గరగా ఉంటే ఏమవుతుంది అని సైడ్కి చూస్తున్న అతని ఫేస్పై చూపుడు వేలితో రాస్తూ. ఆ రోజు నాపై ఎక్కడెక్కడో చేతులు వేశావు, ఏదేదో చేయాలి అనుకున్నావు. అప్పుడు తిట్టేశాను, కానీ ఇప్పుడు ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, ఏమైనా చేసుకో. మెడగిందిగా వేలును జాచి అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది. తొల్లిపడినట్లుగా కళ్ళు విప్పాచి చూస్తున్న సామ్రాట్ కళ్ళలోకి చూస్తూ, భలే ముద్దుగా ఉన్నావురా అంటూ అతని చెంప మీద ముద్దు పెట్టబోతుంటే ఆమె నోటి మీద చేయి పెట్టి ఆపేసి సున్నితంగా వెనక్కి నెట్టి చైర్లో కూర్చోబెట్టాడు. ఇలా తగులుకుంటావని తెలుసుంటే ఆ రోజు నిన్ను తగులుకునేవన్నే కాదు అని పెగ్ తాగి గ్లాస్ టేబుల్పై పెట్టేసి, ఇక వెళ్ళింటికి, గుడ్ బై అని లేచి బిల్ కట్టేసి బయటికి వెళ్ళిన అతన్ని వెనుక నుండి హగ్ చేసుకుంది అనిక. అలాగే నిలబడిపోయాడు సామ్రాట్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు సామ్రాట్, దేని గురించి ఆలోచించకు, నీకు నేనున్నాను. నువ్వు దేని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఫ్లాట్ సంగతి నేను చూసుకుంటాను అంటూ అతన్ని వదిలి ముందుకొచ్చి ఎదురుగా నిలబడింది. మోహన్లో ఏ భావం లేకుండా నిర్లిప్తంగా చూస్తున్నాడు. గతం మర్చిపోయి ఒక్కసారి నా చేయి పట్టుకో, నిన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను అని తన గుండెపై చేయి పెట్టుకొని చూపించింది. నువ్వు ఎంత ప్రయత్నించినా నా గుండెలకు రాలేవనిక. అది నువ్వు అర్థం చేసుకుంటే ఇద్దరికీ మంచిది. జాగ్రత్తగా వెళ్ళు అంటూ తన గదిలోకి పైకి వెళ్తుంటే, ఎలా రాలేనో నేను చూస్తాను ఉక్రోషంగా అనుకుంటూ కిందకు వెళ్ళి తన కార్లో వెళ్ళిపోయింది అనిక. డిన్నర్ చేశాక అదవ్ గదిలోకి వెళ్ళగా మనస్విని ఒడిలో తల పెట్టుకుని పడుకున్న ఇషాన్వి మనస్విని తన తల నిమురుతూ ఫౌండేషన్లో పిల్లల గురించి చెప్తూ ఉంటే వింటూ ఉంది. పక్కనే కూర్చొని వాళ్ళని చిరునవ్వుతూ మురిపంగా చూస్తుంది సుగుణమ్మ. కాసేపటికి, ఇక వెళ్ళి పడుకో ఇషు, మళ్ళీ పొద్దున లేవాలిగా అంది. సరే అమ్మా అంటూ తన ఒడిలో నుండి లేచి, టాబ్లెట్స్ వేసుకుని పడుకో, గుడ్ నైట్ అని మనస్విని బుగ్గన ముద్దు పెట్టి, గుడ్ నైట్ సుగుణమ్మ, జాగ్రత్త అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది ఇషాన్వి. పిల్లోను హత్తుకుని పడుకున్న అదవ్. ఎంతసేపు వెయిట్ చేయాలని కోసం అని పిల్లో పక్కన పెట్టి నవ్వుతూ దగ్గరకొచ్చిన ఆమె చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు. సరాసరి అతని మీద పడుకున్నట్టుగా పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? సామ్రాట్ అనికల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనిక ప్రేమను అర్థం చేసుకుంటాడా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.